నేను ఈవేళే ఊరు నుంచి వచ్చాను బాబు. రాగానే తెలిసింది మీ నాన్నగారు పోయారని. పీతాంబరం గారు నేను చాలా కాలంగా స్నేహితులు. క్షమించాలి, మా నాన్నగారు స్నేహితులు ఎవరో నాకు తెలియదు. కాలేజీ నుంచి తిన్నగా షాప్లోకి వచ్చాను. బాధపడక ఏకాంబరం, క్రమంగా అన్నీ సర్దుబాటు అవుతాయి. 1 కిలో చింతపండు. రేయ్, 1 కిలో చింతపండు కట్రా. ఏకాంబరం సన్ ఆఫ్ లేట్ పీతాంబరం. నొక్కుతా. వస్తాను బాబు. బాబు పీతాంబరం గారు మీరు. ఇంకెక్కడి పీతాంబరం గారండి, మా నాన్నగారు పోయి 6 రోజులు అయిపోయిందండి. అలాగా? ఆ మహానుభావుడిని ఆ భగవంతుడు అప్పుడే తీసుకెళ్ళిపోవాలా? ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. మా నాన్నగారు మీకు తెలుసా అండి? తెలుసా అంటే ఏం చెప్పమంటావు బాబు? తండ్రి కొడుకుల్లాగా, గురు శిష్యుల్లాగా ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. ఒక క్షణం నన్ను మాట్లాడించదు. ఇదిగో 3 రూపాయలు. దేనికండి? క్రితం నెలలో మీ నాన్నగారి దగ్గర 400 రూపాయలు సరుకులు తీసుకున్నాను. అప్పుడు నా దగ్గర 3 రూపాయలు తగ్గింది. తర్వాత ఇద్దుగాలేవయ్యా అన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వస్తే ఆయనే లేకుండా పోయాడు. ఆహా, ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళ బాకీలే తీర్చకుండా ఉంటే మీరు చనిపోయిన వాళ్ళ బాకీలు తీర్చడానికి వచ్చారంటే మీరు మనుషులు కాదు, నిజంగా దేవుడు. ఏం దేవుడో ఏమిటో, ఇక ఈ షాపుకి నాకు రుణం తీరిపోయింది. ఆగండి సార్, మా నాన్నగారు పోయినా నేను ఇంకా బతికే ఉన్నానండి. మీరు సరుకులు మన షాప్లో తీసుకెళ్ళాలి. వద్దులే బాబు. ఏమండాయి, మీరు సరుకులు పట్టుకెళ్ళకపోతే నా మీద ఒట్టే. మీకేం కావాలో చెప్పండి. ఏమిటో నువ్వు మరీ మొహాట పెట్టేస్తున్నావు. సరే రాసుకో. ఒక సర్ఫ్ ప్యాకెట్, ఒక సనోలా బాటిల్, ఒక హార్లిక్స్ బాటిల్ పెద్దది, 2 ప్యాకెట్లు చాక్లెట్లు. బిల్లు 362 రూపాయలండి. అరే, పర్స్ ఎక్కడ పెట్టాను? నిన్న విడిచిన జబ్బాలో పెట్టాను. తమ్ముడు ఏకాంబరం, ఈ సామాన్ ఇక్కడే ఉంచు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. వాళ్ళెవరండి? మిమ్మల్ని నమ్మపోతే ఈ లోకంలో ఇంకేమైనా నమ్ముతామండి. డబ్బు తర్వాత ఇవ్వచ్చు, సరుకులు పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళని చెప్తాను. అరే, ఉదార గుణంలో తండ్రిని మించిపోయావా తమ్ముడు ఏకాంబరం. వస్తా. ఎంత మంచివారు. అమ్మాయి లక్ష్మి, పొయ్యి మీద పెట్టిన కూర చూస్తుండు, నేను ఇప్పుడే వెళ్ళి నూనె పట్టుకొస్తాను. ఏమిటి పిన్ని గారు, నూనె కావాలా? అవును బాబు. ఇదిగో. ఇదెక్కడిది బాబు? ఎక్కడిది ఏమిటి అని అడగొద్దు. అందరి అవసరాలు తీర్చే సంబరాల రాంబాబు లాంటి వాడి గోవిందం 72 రూపాయలు. దీని ఖరీదు 70 రూపాయలేగా. డోర్ డెలివరీ చేసినందుకు గాను 2 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు. మిగతా 2 రూపాయలు తర్వాత తీసుకుంటాను. అలాగే. ఏమిటి రాజమ్మత్త, ఉత్త చేత్తో బట్టలు తూతున్నావు? కొత్త చేయి కాదలే, సబ్బు అరిగిపోయింది, సాయంకాలం తెచ్చుకుంటాను. ఎందుకు? నేను తెచ్చానుగా. ఇదిగో. మా బాబే, శ్రమ తగ్గించావు. ఇదిగో డబ్బు. ఇదిగో, ఇందులో రూపాయి ఎక్స్ట్రా ఉంది, అది నాది. డోర్ డెలివరీ చేసినందుకు ఎక్స్ట్రా. అలాగే. బాబాయ్. ఓహో గోవిందా. క్రిందటి వారం నీ దగ్గర తీసుకున్న 20 రూపాయలకి ఈ టూత్ పేస్ట్ చెల్లు. నువ్వే నాకు 2 రూపాయలు బాకీ. చదివిస్తా. పాత బాకేది? ఇగో సరిగ్గా చూసుకో మరి. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు. 1 కిలో వంకాయలు, 1 కిలో బీరకాయలు, 1 కిలో టమాటాలు. ఒక అరకిలో బెండకాయలు ఇయ్యమ్మా. 1 రూపాయి అల్లం కొడుకు. ఓ అలమ్మో, ఓ డ్రైవరా, కళ్ళు మోసుకుని కారు నడుపుతున్నావంటరా. గుమ్మడికాయ ఇసుకుని గుద్దాను, ఎంత ముక్కు పచ్చలైపోద్ది. ఏటనుకుంటారా ఏటా? ఏటా వాగుడు? రోడ్డు కట్టంగా బండెట్టింది కాకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావేట. ఓలాలే గుండమ్మా, ఓలమ్మ గుండం బాగున్నావేట. మరి గుండం వచ్చింది, మరి గుండం వచ్చింది, మరి గుండం. ఇప్పుడు నన్ను ఓవాలనుకున్నావు, కార్పొరేటర్ గుండమ్మని ఏటంటావు? డ్రైవరు బండి లాగించు. ఓలమ్మ, నీకెంత మంత్రం సీర వచ్చిందే, పెట్టుమని పేరు పోతున్నావు. ఏటేటి గుండం నీకు తెలుసా? ఏటి తెలిసినా అని అడుగుతున్నావా? అది నేను 2 ఏళ్ల క్రితం ఇలాంటి బండి మీద కాయగూరలు అమ్ముకునేవాళ్ళం కదా. వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, అరటికాయలు, తోటకూర, కొత్తిమీర, కరేపాకు, కొరమీను, బొమ్మిడాలు, ఎండు చేపలు, పచ్చి రొయ్యలు, పీతలు. ఎలా ఉన్నావేమిటి? నాను బాగానే ఉన్నాను, మీరెట్టా ఉన్నారు? బానే ఉన్నాను. తోటకూర ఉందేమిటి? ఎందుకు లేదు బావ్, కిందంతా ఆకూరలే కదా ఎట్టినాను. ఇదిగా. ఏమిటో గుండమ్మా, నిన్ను చూస్తూ చూస్తూ వేరే వాళ్ళ దగ్గర కూరగాయలు కొనబుద్దేయదు. నువ్వు చూస్తే పైన చేపలు పెడతావు, నాన్ వెజిటేరియన్. కింద చూస్తే ఆకుకూరలు పెడతావు, ప్యూర్ వెజిటేరియన్. ఇలా అయితే నా ఓటు వాడిని ఎలా కొంటాను చెప్పు? నానేటి చేసేది బావ్,
మీరేమో ఆకూరలు తినే మనుషులు, ఈ పక్కంతా నీచు కూరలు తినే మనుషులు. నాకేమో మీరందరూ కావాలి. మాట వరుసకి ఈవిడికి గోంగూర రొయ్యలు తినాలనిపించింది అనుకో, గోంగూరకు ఒక చోటికి రొయ్యలకు ఒక చోటికి వెళ్ళిపోయి వస్తుందేటి. నా కాడైతే 2 దొరుకుతాయి. ఏటంతో గుండమ్మా సావడాలు ఎంతకి ఎత్తవేటి? 25 రూపాయలు చేసుకోలేదమ్మా. గుండమ్మా అర్రబుడ్డి బ్యాంది బిగించి దీన్ని పులిసెట్టుకు తిన్నానంటే స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చా? 25 రూపాయలు అక్కడెట్టి స్వర్గానికి వెళ్ళు. ఏయ్ నన్నే డబ్బులు అడుగుతావే? ఈ గెంజిపేట రౌడీ జగ్గడంటే పోలీసులు సైతం జ్వరం పెట్టుకోవాల్సిందే. ఇంకో పారి డబ్బులు అడిగావో చింపేస్తాను, జాగ్రత్త. ఏట్రా కూసా? ఏటే నన్ను రా అంటావా? చింపేస్తానే. ఏట్రా నువ్వు సింపేది? సింపరా 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 సింపరా. ఏడు నన్ను సింపుతారట. సింపరా 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 సింపు 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 సింపుతా. ఎవరిని చూడరా? గెంజిపేట రౌడట, గెంజిపేట రౌడి. ఒరేయ్ ఒరేయ్ ఆగరా, సింపుతావా? కాగితం ముక్క అనుకున్నావేట్రా సింపటానికి? సింపుతా 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 సింపుతానని సిగ్గు లేకుండానే కోక ఎత్తుకుని రౌడీస్లా తిరిగేది. ఇప్పుడేమో పేట కార్పొరేటర్ మోదనట్టపది. నా బేరాలన్నీ చెడగొట్టింది. రండమ్మ రండి, రండి బాబు రండి. ఏం కావాలో చెప్పండి, రండమ్మ. గుండమ్మ గారు, గుండమ్మ గారు. ఓరోరు గోవిందమా, నోటీసు చూసినావేటి? అది తర్వాత. ముందు మీకు హ్యాపీ బర్త్డే. అదేటది? జెండా బత్తుల గుండమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్య బాబోయ్ నా బర్త్డే నీకెరుకనా? అవును, ఇవాళ అక్టోబర్ 1వ తారీఖు కదా. అవును. అయ్య బాబోయ్ నాకే జ్ఞాపకం లేదు, నీకెట్టా జ్ఞాపకం ఉంది? నేను మీ ఫ్యాన్ని కదా. ఉదయాన్నే లేచి సింహాచలం గుడికి వెళ్ళి 20 అగరొత్తులు వెలిగించి మీ పేరున అభిషేకం చేయించి వచ్చాను. ఇదిగోండి ప్రసాదం. సంతోషం సంతోషం. అవును, 20 అగరొత్తులు వెలిగించావా? అదేట్నెక్క? మీ వయసు 20 కాబట్టి 20 అగరొత్తులు వెలిగించాను. ఏటేటి నేను అట్టా కనపడుతున్నానేటి? అవునండి, మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే బయట వేసిన తొలి రోజుల్లో ఇంకెంత అందంగా ఉండేవారో. నిజం చెప్పాలంటే మీరు అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా లాంటి వారండి. నువ్వు సినిమాతో పోలుతున్నావేటి? మాట వరుసకి మీ అందమైన ముఖాన్ని ఆంధ్ర ఏరియా అనుకుందాం. మిగిలినవన్నీ సీడెడ్ నైజాము వగైరా వగైరా అనుకున్నట్టయితే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా అంటే మైసూర్ ఏరియాతో సహా మీరు ఆల్ ఏరియా సూపర్ హిట్ అండి. అన్నట్టు మాటల్లో పడి అద్దె సంగతి మర్చిపోయాను. 10, 20, 30. నమస్కారం మేడం గారు. 40. ఓర్ నువ్వు ఏట్ కావాలి నీకు? నా పేరు రాము, తల్లిదండ్రులు లేని అనాథనండి. వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నానండి. అయ్యో పాపం. స్కూల్ ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు. ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించారు. మీరే నాకు సాయం చేయాలి. మీకు దండం పెడతాను. ఏడవకు బాబు, నేను కూడా నీలాగే అనాథలాగా పెరిగాను. గుండమ్మ గారు, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు. అది మీ పుట్టినరోజు నాడు మీ ఇంటికొచ్చి మరీ అర్థిస్తున్నాడు. మీరేమీ అనుకోకపోతే మీ అద్దె డబ్బులు 1 వారంలో తిరిగిచ్చేస్తాను. ఈ డబ్బుని విద్య కోసం దానం చేస్తున్నాను. అది మీ పుట్టినరోజు నాడు మీ పేరు మీద. తీసుకో బాబు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆ దేవుడు నన్ను చల్లగా చూడకపోయినా పర్వాలేదు. బెజవాడ కనకదుర్గమ్మ లాంటి ఆ గుండమ్మ గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. సాష్టాంగపడు. సంతోషం సంతోషం. ఏ బాబు వెళ్ళి బాగా చదువుకో, వెళ్ళు. వెళ్ళు. వస్తానండి. నమస్కారం. ఇదిగో గోవిందో, నువ్వు ఆ పిల్లాడికి ఇచ్చిన డబ్బులు నా అకౌంట్లో వేసేసుకుంటాలే. నువ్వు ఈ నెల అద్దె ఈనక్కర్లేదు. గుండమ్మ గారు, మీ బాడీయే కాదు మీ మనసు కూడా సూపర్ హిట్టే. అర్జెంట్ పనుంది, వస్తా. గురు, ఏది డబ్బులు? చాలా ఓవర్ యాక్షన్ చేశాను గురు. ఓ 5 రూపాయలు కొట్టించు. 5 నువ్వు చేసిన యాక్టింగ్ కి 10 తీసుకో. ఇవాళ మనం చేసిన గోల్మాల్ సక్సెస్.